వాళ్ళ అమ్మ అక్కడికి పార్క్కి పాప గురించి వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆ పాప మీద కూర్చొని ఉన్నాడు. అండ్ ద హోల్ సీన్ షీ సా దేర్ అండ్ షాటర్ అయిపోయింది మొత్తం. ఆ పాప 7 years. పాప తల్లి రాసిన కంప్లైంట్ చదివాను. ఇమాజిన్ ఆ రోజు నాకు అంటే చాలా షేక్. సో ఏం జరిగిందంటే పాప వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అడవిలోకి వెళ్ళి వుడ్ తీసుకొస్తారు. ఇక్కడ అమ్మా నాన్న వెళ్ళరు. పాప హాలిడే, సో నువ్వు వెళ్ళి ఆడుకో పార్క్లో అన్నారు. పాప వెళ్ళి పార్క్లో ఆడుకుంటుంది. ఇప్పుడు పాప వాళ్ళ నాన్న ఫ్రెండ్ పార్క్ వచ్చాడు. పాప 7 years. ఇది చిత్తూరులో రియల్ గా జరిగింది, రీసెంట్ గానే జరిగింది. సో పాప అదే ఆడుకుంటుంది, వాళ్ళ నాన్న ఫ్రెండ్ వచ్చి ఇంకా పాపని చాలా బలవంతం చేసేసి పాపని రేప్ చేశారు. వాళ్ళ అమ్మ అక్కడికి పార్క్కి పాప గురించి వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆ పాప మీద కూర్చొని ఉన్నాడు. అండ్ ద హోల్ సీన్ షీ సా దేర్ అండ్ షాటర్ అయిపోయింది మొత్తం. అక్కడ ఏడ్చుకుంటూ వాడిని కొట్టి అదంతా జరిగిపోయింది. ఇది కోర్టులో ఇంకా జరుగుతుంది. బట్ ఎంత దారుణం ఇది. రేపు దాన్ని ప్రూఫ్స్ పెడతారు, వస్తుంది జడ్జ్మెంట్ వస్తుంది, ఫైన్. బట్ ఆ పాపకి లైఫ్ అంతా ఎంత గుర్తుండిపోతుంది. రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎందుకు గుర్తురాదు ఇది ఊరికే. తను మెంటల్గా అన్ని విధాలా హీల్ అవ్వాలి. వాట్ ఇఫ్ తను అక్కడే చనిపోయి ఉంటే? ఇక్కడ ఈ పాప ఒక్క విషయం కాదు, ఇప్పుడు ఉమెన్ పెద్ద అయిన తర్వాత తనకు రేప్ జరిగితే వెళ్ళి చెప్పగలుగుతుంది అట్లీస్ట్, బికాస్ షీ నోస్ ఇట్ ఇస్ రాంగ్. చెప్పకపోయినా తనకు తెలుసు తనకి ఏదో తప్పు జరిగింది అనేసి. పిల్లలకి అక్కడ ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు తెలుసా? అది తప్పని కూడా తెలియదు, ఇదేదో ఆట అనుకుంటారు. సో జరిగిపోయిన తర్వాత రేపు ఎప్పుడో పెద్దయ్యాక తెలుసుకొని చచ్చిపోతారు అక్కడ. అండ్ ఆ మదర్ ఏమైపోవాలి, రైట్? ఎట్లానే వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పింది, ఇట్లా జరిగింది, నేను చూసేసరికి మా పాప ఇట్లుంది, అమ్మ నొప్పి వస్తుంది అని నాతో ఏడుస్తూనే ఉంది అని చెప్పి చెప్తూ ఉంది. మనకే వింటుంటే ఇలా ఉంది. సో ఫస్టే ఇంత చండాలమైన సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడం కోసం చేయొచ్చు పేరెంట్స్, చాలా హ్యాపీగా అవాయిడ్ చేయొచ్చు. ఒకటి, పిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ నేర్పించాలి. బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి? నువ్వు ఎవరు టచ్ చేస్తే నువ్వు ఎవరికి చెప్పాలి వెంటనే. నీకు ఎవరి మీద అనుమానం ఎందుకు కలగాలి, ఏం చేస్తే కలగాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద, చూసి నేర్పించండి. మీకే తెలియకపోవచ్చు ఇట్లా నేర్పించాలని, చూపించండి. కార్టూన్స్ ఉన్నాయి దాని మీద. మాయాస్ మామని ఒక లేడీ కూడా తన వీడియోస్ చేస్తారు దీనిపైన. ఎస్ కదా, ఇట్లాగా చాలా ఉన్నాయి. సో నేర్పించండి. సెకండ్ థింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రైవేట్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. అండ్ మీరు కూడా పిల్లలు ఇట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు ఏంటి, అఫ్కోర్స్ ఫ్రీడమ్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఇంకో తలనొప్పి వస్తుంది, ఇంకో క్రైమ్లో ఇరుక్కుంటారు. ఓకే, పెద్ద అయిన తర్వాత అది ట్రామా అవుతుంది. బట్ మీరు వాళ్ళకి తెలియకుండానే గమనిస్తూ ఉంటే అండ్ వాళ్ళకి ప్రతిదీ చెప్పే ఫ్రీడమ్ కనుక మీరు ఇస్తుంటే, ఇది అవాయిడ్ చేసిన తర్వాత మీకు ఎంత బాగుంటుంది. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఐడియా ఎంత అవాయిడ్ చేయొచ్చు అని. అండ్ ఇది అమ్మాయిలకైనా అంటే చాలా ఆశ్చర్యమైన విషయం మీకు చెప్పేది ఏంటంటే అబ్బాయిలకు కూడా జరుగుతుంది.